Jesus talks to Gentiles. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు రోమా పత్రిక 11వ అధ్యాయము 15, 16, 17 వచనాలు పరిశీలన చేద్దాము. ఈ సందర్భము అపోస్తులుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. మరి యేసుక్రీస్తు దాసుడితను క్రీస్తు సువార్త కొరకు పిలువబడ్డాడు. ఆ రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ రాసినటువంటి పత్రిక ఇది. ఈ 15, 16, 17లో కూడా పౌలు మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, అన్ని జనులకు చక్కటి బోధ చేస్తూ ఉన్నాడు. అన్ని జనులు ఎలా ఉండాలి, అన్ని జనులు ఎవరి వలె ఉండాలా అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ 15, 16, 17లో చక్కటి 3 విషయాలను మనం పరిచయం చేసినప్పుడు, నేను అది చదివినప్పుడు దాన్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి విన్నపం ఏంటంటే, మనం ఏంటంటే దాన్ని ఎలా బోధించాలా, ఏ విధంగా బోధించాలనేది మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఫుడ్ ఆర్ రైస్. ముద్దలో మొదటి పిడికెడు, ముద్దలో మొదటిది పిడికెడు తీసుకున్నాను. దీన్ని, ఈ ముద్ద పరిశుద్ధమైతే ఇది పిడికెడులో ఉన్నటువంటిది, ఇది ఆహారము అంటే ప్రజలు, ఈ పిడికెడు అనేది క్రీస్తు. ఈ పిడికెడులో ఉన్నటువంటిది పరిశుద్ధమైంది. ఈ ముద్ద పిడికెడు కొంచెము పరిశుద్ధమైంది, ఈ ముద్ద తీను కూడా పరిశుద్ధమైంది కదా. సరే, ఈ విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. మనము చేతిలో దేవుని చేతిలో ఉన్నాము. ఈ చెయ్యి పరిశుద్ధమైనది, మనలను పిడికిడితో పట్టుకున్నాడు క్రీస్తు. ఈ చెయ్యంతా పరిశుద్ధమైనప్పుడు ఈ చేతిలో ఉన్నటువంటి ముద్దంతైనా పరిశుద్ధమవుతుంది. అంటే మనం కూడా పరిశుద్ధులమే కనుక ఈ పరిశుద్ధాత్మ అంతా కూడా, యేసుప్రభు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆయన గుప్పిట్లో ఉన్న మనం కూడా, ఆయన కవిగిట్లో ఉన్న మనం కూడా, ఆయన సన్నిధానంలో ఉన్న మనం కూడా, ఆయన నామంలో ఉన్న మనం కూడా ఏంటంటే పరిశుద్ధులమే. కనుక ముద్దలో మొదటి ముద్ద పరిశుద్ధమైతే ఇదంతా పరిశుద్ధమే. అలాగే ఆయన కొన్ని విషయాలు పరిశీలన చేశాడు. చూడండి, ఇది చెట్టు. పౌలు దీన్ని అడవి ఒలీవల అన్నాడు. అన్ని జనులండి, ఈ చెట్టు అంటే అన్ని జనులు. ఈ చెట్టుకు వేర్లు ఉన్నాయి. వేర్లు అంటే ఎవరండి? క్రీస్తు. ఈ అన్ని జనులకు క్రీస్తుని గూర్చి బోధ చేస్తూ, మీరు పరిశుద్ధమైనటువంటి జనముతో, అంటే యూదులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, దేవుని మాట వినేవారు కావచ్చు, దేవుని బాధ బోధించేవారు, వినేవారు, పాడేవారు, ప్రార్థించేవారు, ఈ అనుచరులను తీసుకొని, ఈ చెట్టును తీసుకొని మీరు ఈ అన్యజనులకు చెప్తున్నటువంటి విషయం, మీరు ఈ చెట్టు అయి ఉన్నారు, ఇది పరిశుద్ధమైనది కాదు. ఇప్పుడు ఎందువలన? మీకు క్రీస్తుని గురించి తెలియదు, క్రీస్తు బోధన గురించి తెలియదు, క్రీస్తు పరిశుద్ధాత్మ ఏంటో తెలియదు, క్రీస్తు పరిశుద్ధుడా కాదనేది తెలియదు. కనుక నేను చెప్తున్నాను, మీరు అడవి ఒలీవ మొక్క. మీరు ప్రియులరా, చెట్టు బైబుల్లో ప్రతిదీ మనుషుల కింద వస్తుంది. అయితే ఈ చెట్టు కొమ్మలు, ఈ చెట్టు యొక్క కొమ్మలన్నీ కూడా అన్యులు. దీనికి వేరుంది, కానీ ఇది పరిశుద్ధమైనది కాదు, ఫలించేది కాదు. ఇది పరిశుద్ధమైనది కాదు, ఫలించేది కాదు. చెట్టు ఫలించాలంటే ఏర్లు ఉండాలి కనుక ఆ వేర్లు సరిగా ఉన్నాయా అంటే లేవు. నేను ఇందాకే చెప్పా, అన్ని జనులు వీళ్ళకేమీ తెలియదని. ఈ చెట్టుని తీసుకున్నాను, దీనికి విపరీతంగా కొమ్మలు ఉన్నాయి, కానీ పువ్వులు లేవు, కాత లేదు, తర్వాత పిందె కూడా లేదు. అంటే వీరు నామకార్థానికి క్రీస్తులో వింటున్నారు, వస్తున్నారు అంతే. ఫలించే చెట్టు మాత్రం ఇది కాదు. అయితే ఈ విషయాన్ని మనం గమనిద్దాం. అపరిశుద్ధులు వీళ్ళు.
అపరిశుద్ధులు కనుక వీరికి ఏరు లేనందువలన వీరు ఫలించలేదు. అలాగే క్రీస్తులో ఉంటున్నారు, నామకార్థంగా ఉంటున్నారు. ఒరిజినల్ జెంటిల్స్ కాదు, ఒరిజినల్ క్రిస్టియన్స్ కాదు, వీళ్ళు పరిశుద్ధులు కాదు. ఇప్పుడు మరొక విషయాన్ని చూద్దాం. పౌలు మరొక చెట్టును తీసుకున్నాడు. ఈ చెట్టు ఒరిజినల్ ఒలీవ. ఈ చెట్టు ఒరిజినల్ ఒలీవ. ముందు చూపినటువంటి చెట్టులో కొన్ని కొమ్మలను కట్ చేసి లేక విడదీసి ఈ పరిశుద్ధమైనటువంటి ఒలీవ చెట్టుకు ఆ కొమ్మలను అంటగట్టాడు. ఇక అంటగట్టాడు. ఈ పరిశుద్ధమైనటువంటి ఒలీవ పరిశుద్ధులు, దేవుని ఎరిగిన వారు, దేవునిలో ఉండేవారు, దేవుని చేత దీవించబడ్డారు, వాక్యం వినేవారు, మందిరానికి వచ్చేవారు, పాడేవారు, అలాగే అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టలైనగా జీవిస్తూ ఉన్నారు ఈ ఒలీవ చెట్టు. ఈ అడవి ఒలీవ యొక్క కొమ్మలను తీసుకొని వచ్చి ఒరిజినల్ ఒలీవ చెట్టుకు అంటకట్టబడి పాలు పొందులు చేశాడు. అప్పుడు ఈ ఒలీవ చెట్టు మంచి వేర్లు, నేను ఇందాకే చెప్పి వేరంటే క్రీస్తు అని, కొమ్మలంటే పరిశుద్ధులు లేక అన్యులు అని కూడా అనొచ్చు. ఈ ఫలించిన పరిశుద్ధులు ఇప్పుడు అన్యులైనటువంటి ఆ కొంతమందిని తీసుకొని వచ్చి పరిశుద్ధులైనటువంటి వారితో జతగలిపి వారికి పాలు పంపులు ఇచ్చాడు దేవుడు, క్రీస్తు. ఇప్పుడు ఈ పాలు పంపులు ఇవి అంటకట్టబడ్డాయి. మంచి ఒరిజినల్ ఒలీవ అంటే మంచి పరిశుద్ధులుగా అంటకట్టబడి, వీటితో పాటు మంచి ఒలీవ అంటే పరిశుద్ధులతో పాటు అన్యజనులైనటువంటి వారు కూడా చిగురించడము, అంటకట్టబడి మంచి ఫలితాలు, మంచి కొమ్మలుగా వ్యాప్తి చెందుతూ ఉన్నారు. ఒకవేళ ప్రియులరా, అన్యజనులైనటువంటి వారు దీనికి అంటకట్టబడ్డారని ఒకవేళ నువ్వు అతిశయింపరాదు. అంటే అతిశయింపరాదు అంటే నేను దీంట్లో ఉండను, నాకు పరిశుద్ధులు అంటే ఇష్టం లేదు, పరిశుద్ధులతో నాకు జాతొద్దు అని అన్నావు అనుకో, అది నీకు మంచిది కాదు. ఎందువల్ల? పరిశుద్ధమైన దాంట్లో క్రీస్తు నిన్ను అంటకట్టబడ్డాడు, నువ్వు అలాగే వారితోనే ఉండాలా. ఆ అంటకట్టబడినది ఏంటంటే మరి ఆకులు మంచి ఫలాలుగా ఉండాలా, అభివృద్ధిగా ఉండాలా, తర్వాత పూత ఉండాలా, తర్వాత పిద్ద ఉండాలా, కాత ఉండాలా. ఇవి ఒకవేళ నువ్వు అతిశయించావో, క్రీస్తు ఏం చేశాడంటే ఈ ఒరిజినల్ నుండి ఒలీవ చెట్టును నేను వేరు చేయబడును. నువ్వు అంటే ఇక దేవునిలో నీకు పాలు పంపులు లేవు, క్రీస్తులో నీకు పాలు పంపులు లేవు, పరిశుద్ధులతో నీకు పాలు పంపులు లేవు. కనుక నీవు ఎప్పుడు కూడా అతిశయించకూడదు, వద్దనకూడదు, అంతే. ఇష్టపడాలా. ఎందుకంటే ఆయన అంటకట్టబడ్డాడు, ఆయన నిన్ను అంటగట్టబడ్డాడు, పరిశుద్ధులతో సమానపరుస్తూ ఉన్నాడు అన్యజనులైనటువంటి వారితో. మరి అలా అన్నమనుకో, నాకు ఇష్టం లేదు వారితో ఉండటం, వారితో సహవాసం చేయను, వారితో కలిసి నేను ప్రార్థించను, నేను మందిరానికి రాను అన్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే విడదీసేస్తాడు. ఒకవేళ నువ్వు సంతోషించావనుకో, ఒకవేళ నువ్వు అంగీకరించావనుకో, ఒకవేళ నువ్వు పాలుపంపుల్లో దేవుడు యేసు ప్రభు చెప్పినట్లుగా నువ్వు విన్నావనుకో, ఒలీవ చెట్టు వలె మంచి క్రైస్తవులైనటువంటి వారితో పరిశుద్ధులైనటువంటి నువ్వు కూడా వెదుగుదలయ్యే క్రీస్తుకు సన్నిహితుడు అవుతావు. అర్థమైందండి? కనుక నువ్వు అలిగేవనుకో, లేకపోతే ఇష్టం లేదనుకో, నిన్ను మోసేది ఎవరు? ఒలీవ కొమ్మలు కాదు, ఏర్లు మోస్తూ ఉన్నాయి. అంటే క్రీస్తు నిన్ను మోస్తూ ఉన్నాడు, పరిశుద్ధులైన వారిని మోస్తూ ఉన్నాడు, పరిశుద్ధత లేని వారిని మోస్తూ ఉన్నాడు. కనుక నీవు అంటకట్టబడితే మోసేవాడు, భూమిలో ఉన్న వేర్లు ఫలితాలు ఇచ్చేవాడు క్రీస్తు. అంటే నీ భారం అంతా ఎవరు మోస్తున్నారండి? ఏరు అనే క్రీస్తు మోస్తూ ఉన్నాడు ప్రియులారా. అర్థమైందండి? ఇది రెండో విషయం. ఇక మూడో విషయంలో, ఇలా అంటగట్టపడ్డ తర్వాత అన్యజనులు పరిశుద్ధులతో కలిసి ఉన్నారనుకోండి, అవిశ్వాసము కనుక ఉన్నావనుకో, అవిశ్వాసముతో ఉన్నావనుకో, నువ్వు ఫలించలేవు. ఏం చేయాలా? విశ్వాసం కలిగి ఉండాలా. ఇప్పుడు నిన్ను ఎవరితో పడ్డాడంటే పరిశుద్ధులతో పాలు పంపులు ఇచ్చాడు, పరిశుద్ధాత్మను నీకు భాగస్వామ్యం ఇచ్చాడు, నిన్ను మోస్తూ ఉన్నాడు ఏరై క్రీస్తు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే అవిశ్వాసంగా ఉండకూడదు, విశ్వాసాన్ని కొనసాగించాలా. ఏంటి? పరిశుద్ధులతో పాటు అన్యజనులైన మీరు విశ్వాసముతో కొనసాగించినట్లయితే క్రీస్తు మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు. ఇటువంటి విశ్వాసముతో నువ్వేం చేయాలంటే, ఏం చేయాలి చెప్పండి? దేవుని యందు ఆయనను తృణీకరించకుండా
ఏం చేయాలంటే భయపడము. దేవుని విశ్వాసములో ఉండి భయపడినట్లయితే నిన్ను మోసేవాడు వేరై ఉన్న క్రీస్తు మోస్తున్నాడు కనుక ఇది నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందంటే పౌలు చెప్పినటువంటి విషయము అయితే క్రీస్తులో అన్యజనులు అంటకట్టబడి ఏది పరిశుద్ధులైన వారికి అంటకట్టబడి ఒకటిగా చేసి అందరిని పరిశుద్ధులుగా తీర్చిదిద్దిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి గమనించు. అన్యులైనటువంటి వారు పరిశుద్ధులైనటువంటి వారితో అంటకట్టబడి పరిశుద్ధులుగా చేశాడు. విశ్వాసాన్ని అవిశ్వాసంగా ఉండకుండా విశ్వాసముతో నీవు వ్యవహరించాలని, నువ్వు భయపడాలని, దేవుని యందు ఎవరైతే భయపడతారో, ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా వింటారో, ఎవరైతే ఆ విషయాల్లో దేవుని మాట వింటారో అప్పుడు నీవు అంటగట్టబడిన అన్యజనుడు కాదు. ఇప్పుడు నీవు ఒరిజినల్ పరిశుద్ధుడవు. నువ్వు ఒరిజినల్ పరిశుద్ధుడవు. ఒకవేళ దేవుని స్వభావకమైతే ఆ కొమ్మలు గనక విడిపోవాలంటే దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు మంచి విశ్వాసం కలిగి దేవుని యందు మంచి భక్తి భయం కలిగి ఉంటే నేనేం చేస్తాడో తెలుసా? వాటి నుండి విడదీయనాడడు, వాటి నుండి విడవడు, ఎడబాయడు. ఇప్పుడు నువ్వు అన్యజనుడు కాదు, పరిశుద్ధుల్లో నీకు పాలు పంపులు ఇచ్చిన క్రీస్తు. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపజేయనుగాక. మే గాడ్ బ్లెస్ ఎవ్రీవన్.